అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. సద్గురువుల అనుగ్రహంతో మనం ప్రారంభించుకున్న మండల దీక్షా కార్యక్రమంలో మొదటి సప్తాహం పూర్తవుతోందన్నమాట. నలుదిక్కులకి సీతాన్వేషణకి వానరుల్ని పంపించడానికి సుగ్రీవుడు ఏర్పాట్లు చేశాడు. ఒకళ్ళ ఇద్దర కోటాను కోట్లుగా ఉన్నారు వానరులు, అసంఖ్యాకులు. ఒక్క మొక్కలో చెప్పాలంటే సుగ్రీవుడికి కూడా తనకి బలం ఉందని తెలుసు, కానీ ఆ బలం ఎంతో సంఖ్య తెలియదుట. వానరులతో ఒక సుఖం కూడా ఉంది అన్నారు. వారి ఆహారం వారే స్వీకరిస్తూ వారే తెచ్చుకుంటూ రాజుని సేవిస్తూ భక్తి శ్రద్ధ తాత్పర్యంతో ప్రభు అంటే ప్రాణం ఇస్తూ బ్రతికేవాళ్ళు వాళ్ళు. వానరులని పోషించడం సుగ్రీవుడికి కష్టం ఎందుకు కాదంటే, వాళ్ళు సహజంగా ఉత్తకాలంలో రాజసేవకి అవసరం లేని సమయంలో కొండల్లోనూ కోనల్లోనూ చెట్ల మీద నదీ తీరాల్లోనూ విహరిస్తూ ఉంటారు. ఇప్పుడు కార్యార్థులై అందరూ వచ్చారు. వాళ్ళందరినీ రాముడికి పరిచయం చేసి ముందుగా సుగ్రీవుడు శుభం కనుక తూర్పు దిక్కుకి పంపించడానికి సిద్ధపడ్డాడు. సీతాదేవి ఏ దిక్కున ఉన్నది అన్నది అతనికి యథమిత్తంగా తెలిసినా తెలియకపోయినా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ముందుగా తూర్పు దిక్కుకి తిరిగి నమస్కరించి లేదా తూర్పు దిక్కుకి ప్రయాణం చేసి ఆపై తక్కిన దిక్కులకి ప్రయాణం చేయాలి అని ఒక కఠోర నియమం ఉన్నది. బృహస్పతి జ్యోతిష శాస్త్రంలో దీనిని ప్రముఖంగా ఉటంకించాడు. ఇప్పుడు మనం ఒక నియమం గుర్తుపెట్టుకోండి, ఎవరు చెప్పారో వారిని తలుచుకోవాలి. ఉదాహరణకి ప్రయాణ విధులన్నీ మొట్టమొదటి చెప్పినవాడు బృహస్పతి, కాబట్టి మనం ఎవరిని తలుచుకోవాలి? బృహస్పతి చెప్పాడు అని ఆయన పేరు చెప్పాలి. కానీ పద్మాకర్ గారే చెప్పారని ఎవరన్నా అనుకుంటే అదొక భ్రమ. అలాగే ఈ ఫేస్బుక్లు పెట్టేవాళ్ళు కూడా
వాడే రాసినట్టు పెడతాడు. అక్కడ పద్మాకర్ గారు అన్నారు, గురువు గారు అన్నారు అండవు, లేదా ఇంకెవరో చెప్పారని అండవు. మనకి తెలియని వాడికి ఏం భ్రమ కలుగుతుందంటే వాడు ఎవడో నాకు పోస్ట్ చేశాడు ఈ మధ్యన, అది చూడగానే బహుశా వాడే రాశాడు కాబోలని ఒక భ్రమ కలుగుతుందనమాట. ఎప్పుడు ఎవరు చెప్పారో ఆ గురువుల యొక్క పేరు అక్కడ లేకపోతే కూడా అది మహాద్రోహం. వేదద్రోహం కంటే గురుద్రోహం ప్రమాదం అని చెప్పారు. అందుకే నేను పదే పదే మీకు గుర్తుపెట్టుకోండి, పురాణాల్లో రాముడు అన్నాడు లేదా ఫలానా పురాణంలో ఉందని ఒక ప్రామాణికంగా చెప్పడం యొక్క రహస్యం. మన ప్రతిభతో చేసే వ్యాఖ్యానానికి మన పేరు ఎలాగో చెప్పక్కర్లా, కానీ ఎప్పుడైనా మంచి మంచి విషయాలు ఉన్నప్పుడు, ప్రామాణిక విషయాలు ఉన్నప్పుడు వాటిని మాత్రం తప్పక ఫలానా వాడు చెప్పాడని చెప్పవలసిందే. ఇది బృహస్పతి నియమం, దేవగురువు నియమం. ఎప్పుడు ప్రయాణం చేసినా లేదన్నా ఒక మంచి పని మీద వెళ్ళినా ఆ పని అయ్యి తీరాలనుకున్నా ముందు తూర్పు దిక్కుకి ప్రయాణం చేయాలి. ఒకవేళ ఏ దక్షిణానికో వెళ్లాల్సి వచ్చింది అనుకుందాం, మనం ప్రయాణమే దక్షిణం దిక్కుకి, తిరుపతి వెళ్ళాలి, మద్రాసు వెళ్ళాలి, ఇవన్నీ దక్షిణం దిక్కుకున్నాయి. అప్పుడు ఇంటిలో నుంచి 3 అడుగులు తూర్పుకి నడిచి అప్పుడు మళ్ళీ దక్షిణమునకు వెళ్ళాలి. ఇదన్నమాట నియమం. అందుకని సుగ్రీవుడు ఇప్పుడు 4 దిక్కులకి ఎలాగో పంపుతున్నాడు గనక, అందులో విదిక్కులు కూడా ఉన్నాయి గనక ముందు వినతుణ్ణి పిలిచాడు. వినతుడు కూడా బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు, చాలా గొప్పవాడు, మంచి ఆరితేరినవాడు ఎగరడంలో. అటువంటి వినతుడనే వాడిని పిలిచి అతనితో పాటు 1,00,000 కోట్ల కపులనిచ్చి, నాయనలారా మీరందరూ తూర్పు దిక్కుకు వెళ్ళండి అన్నాడు. ఖగోళ శాస్త్రం, భూగోళ శాస్త్రం, పాతాళ శాస్త్రం అన్నీ బాగా చదువుకున్నవాడు, క్షుణ్ణంగా ఎరిగినవాడు సుగ్రీవుడు. సుగ్రీవుడంతటి భౌగోళిక పరిజ్ఞానం కలిగిన మహారాజు ఆ రోజుల్లో లేడు. ఆ మాట దాదాపుగా రామాయణంలో వాల్మీకి అన్నాడు. రాముడే ఆశ్చర్యపోయాడు అతని యొక్క భూగోళ పరిజ్ఞానానికి. జాగ్రఫికల్ ఫీచర్స్ అన్ని అతనికి ఎందుకు తెలుసు అంటే అతనే చెప్పాడు తర్వాత. రాముడు అన్నాడు, ఏమయ్యా ఇక్కడ ఈ దేశం ఉంది, ఇక్కడ ఈ కొండ ఉంది, ఈ గుహ ఉంది, ఇక్కడ స్నానం చేయొచ్చు, ఇక్కడ భోజనం చేయొచ్చు, ఇక్కడ చెయ్యకూడదని తెగ చెప్పేస్తున్నావు, ఇంతలా భూమండలం అంతా నీకు ఎలా తెలిసింది అంటే చావు దెబ్బలు తినడం వల్ల తెలిసింది అన్నాడు. నిజంగా ఆయన అన్నమాట. వాలి నన్ను చంపడానికి తరువుకొస్తూ ఉంటే, తన దూతల్ని పంపుతూ ఉంటే బ్రతుకు జీవుడా అని ముందు తూర్పుకు పరిగెత్తి చివరిదాకా వెళ్ళి అక్కడ దిక్కులేక మళ్ళీ దక్షిణానికి, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చి పడమరకి, అక్కడి నుంచి ఉత్తరానికి, ఈ విధంగా భూమండలం అంతా తెగ తిప్పాడు. ఓ సామెత ఉంది పాతకాలంలో, ఆస్తి పోతే పోయింది కానీ లా తెలిసిందిట. కోర్టుకు వెళ్ళాడు వాడు, మొత్తం ఆస్తి పోయింది, చిట్ట చివరికి లా తెలిసింది ఇన్ని కోట్లు పోయాక. అలాగా చావు దెబ్బలు తింటే తిన్నాను, వాలి నన్ను తెగ తరిమితే తరిమాడు. ప్రాణభయంతో తిరగడం వల్ల మొత్తం భూమండలం అంతా ఎక్కడ ఏమున్నాయి, తీర్థయాత్రలు ఎక్కడున్నాయి, ఏం దొరుకుతాయి అన్నీ తెలిసిపోయాయి ఆయనకి. ఒక్కో చోట కేవలం గొడ్డు మాంసమే తింటారు, పశ్చిమ దేశాల్లోనూ కూడా చెప్పాడండి ఆయన. అక్కడ పచ్చి మాంసం తింటారు. అక్కడ 6 నెలల పాటు కొన్ని ప్రాంతాల్లో ఉత్తర ధ్రువాలలో పగలుండదు, చీకటి గుయ్యారం. అది దాటి అక్కడ ఏముందో నేను వెళ్ళలేకపోయాను అన్నాడు. ఆ మంచు దాటి వెళ్ళడం కష్టం కనుక. అంటే అంటార్కిటిక్ ఖండానికి కూడా వెళ్ళాడు ఆయన. ఇలా మొత్తం తిరిగాడు గనక తూర్పు దిక్కుకి వినతుణ్ణి పంపాడు. మనం ప్రధానంగా హనుమత్ చరిత్ర కాబట్టి ఇవన్నీ చెప్పుకోవడంలా. సుషేణుడు అనేవాడిని పిలిచాడు, ఇతన్ని పశ్చిమ దిక్కుకి పంపాడు. ఇందులో సుషేణుళ్ళు చాలామంది ఉన్నారు రామాయణంలో. ఒక సుషేణుడు తారని పెంచిన తండ్రి, వాలి భార్య తారని పెంచుకున్న తండ్రి అని మనం మొదట్లో చెప్పామే. అతను పశ్చిమ దిక్కుకు వెళ్ళాడు. మళ్ళీ ఇంకో సుషేణుడు కూడా ఉన్నాడు, వాడు దక్షిణం దిక్కుకు వెడుతున్నప్పుడు హనుమదాదులకి అండగా కూడా ఉంటాడు. అంచేత కొన్ని పేర్లు పదే పదే వస్తాయి కనుక దాని గురించి మనమేమి అయ్యో ఇంత పూర్వం చెప్పారు మళ్ళీ ఇప్పుడు చెప్పారు అని అనుకోవద్దు. ఒకే పేర్లు, సుబ్బారావు అనే పేరుతో పిలిచామంటే 1000 మంది వచ్చేవారు పూర్వం వేదిక మీదకి. అలాగే సుషేణాదులు కూడా చాలామంది ఉన్నారు. పశ్చిమ దిక్కుకి తారతండ్రిని సుషేణుణ్ణి పంపాడు. శతవలి అని మరొక ఆయన ఉన్నాడు. నిజానికి వలి అన్నా బలి అన్నా ఒకటే అర్థం. 100 ఏనుగులని ఒకేసారి వధించేంత పరాక్రమం కలిగిన వాడు ఆయన. ఆ ఏనుగులు కూడా మామూలు ఏనుగులు కావు, శంఖం శబలం వంటి బలమైన ఏనుగులు. అన్ని ఏనుగుల్ని పీనుగుల్ని చేయగలిగే శక్తి కలిగిన వాడు ఆయన. అతన్ని ఉత్తరం దిక్కుకి పంపాడు. ఇక అసలు కథానాయకుడిని హనుమంతుణ్ణి పంపాలి. అందుకే వీళ్ళందరినీ అట్టే పెట్టాడు. మీరు చూడండి, తక్కిన అన్ని దిక్కులకి వెళ్ళిన వాళ్ళంతా ఒక ఎత్తు, ఒక్క దక్షిణం దిక్కుకేసి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఒకళ్ళని మించిన వాళ్ళొకళ్ళు. వాళ్ళందరికీ ముందు నాయకుడుగా అంగదుణ్ణి పెట్టాడు. యువరాజు అంగదుడు పరమవీరుడు. రాయబారానికి అంగదుడే వెళ్ళాడు.
రావణాసురుడి దగ్గరికి. సామాన్యుడు కాదు, వాలి తర్వాత వాలి లాంటివాడు, పైగా బుద్ధిమంతుడు, చతురుపాయములెరిగినవాడు. అందువల్ల అంగదుండి పిలిచి, నాయన అంగద, దక్షిణం దిక్కుకి వెళ్ళే వానరులకి నువ్వు నాయకత్వం వహించు. మీ గుంపులో ప్రధానులందరూ ఉన్నారు అని ఒక్కొక్కడిని పెట్టాడు. నేలం అగ్నిసుతం చైవా, అగ్నివరం వల్ల పుట్టినటువంటి నీలుడు ఒకడు. మనం ప్రారంభంలో చెప్పుకున్నాం కదా, రామావతారానికి ముందే వానరులన్నీ సృష్టించమని దేవతల్ని ఆజ్ఞాపించాడు బ్రహ్మ. బ్రహ్మ ఆవులింత నుంచి జాంబవంతుడు, అశ్విని దేవతల నుండి మైందుడు, ద్వివిధుడు పుట్టారు. అగ్నిహోత్రుడి తేజస్సుతో నీలుడు అనేవాడు పుట్టాడు. విశ్వకర్మ సంకల్పంతో నలుడు పుట్టాడు. ఇలా ఒక్కొక్కరు పుట్టుకొచ్చారు. వీళ్లల్లో అగ్నిపుత్రుడు నీలుణ్ణి ముందుగా ఎందుకు అప్పగించాడంటే, అగ్ని కార్యమును చెయ్యకుండా శుభకార్యాలకి వెళ్ళకూడదని ఒక నియమం ఉన్నది. పూర్వకాలంలో ప్రయాణానికి వెళ్లే ముందు అగ్నిని వ్రేల్చి దానిని పూజించి ఆ తర్వాత ఏ పనికైనా వెళ్ళేవారు. ముఖ్యంగా పరీక్షలలో ఉత్తీర్ణులు అవ్వాలంటే అగ్నిహోత్రుడిని పూజించేవారు. అర్జునుడు, రాముడు వీళ్ళందరూ కూడా విద్యాభ్యాసం, విలువిద్య మొదలైన నేర్చుకున్నప్పుడు ముందు అగ్నిని పూజించిన వాళ్లే. ఇంతెందుకు, కచుడు అనేవాడు బృహస్పతి పుత్రుడు శుక్రాచార్యుడి దగ్గర మృత సంజీవనికి వెళ్ళినప్పుడు ముందు అగ్నిహోత్రుడిని వ్రేల్చి పూజించి వెళ్ళాడు. చాలామంది 10th క్లాస్ పరీక్షలకి, ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడైనా ఆలయాలలో అగ్నిహోత్రం, నిత్యాగ్నిహోత్రం ఉన్నా, హోమం జరుగుతున్నా అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి పూజించి వెళితే విజయం తథ్యం. లేదా ఇంట్లో కూడా అగ్నిగుండాన్ని వెలిగించి దాన్ని కొంచెం బియ్యము మొదలైనటువంటి నవధాన్యాలతో వ్రేల్చి అందులో వేసి పూజించి వెడితే ఖచ్చితంగా పరీక్షలో విజయం పొందుతారని ఒక నియమం ఉన్నది మంత్రశాస్త్రంలో. అందుకని దక్షిణం దిక్కు గెడుతున్న వాళ్ళల్లో అంగదుడికి మొట్టమొదట అప్పగించిన వాడు నీలుణ్ణి, అగ్నిసుతుడు గనక విజయకారకుణ్ణి. పైగా అగ్ని వల్ల చాలా లాభాలున్నాయి భవిష్యత్తులో, అందువల్ల కూడా అతన్నే ఇచ్చాడు. రెండోవాడు ఇక హనుమంతంచ వానరం, హనుమంతుణ్ణి ఇచ్చాడు. అగ్నికి వాయువు తోడవ్వాలి, వాయుపుత్రుడు. అసలు మొత్తం రామాయణ కథానాయకుడు, సుందరుడంటే ఆయనే. హనుమంతుణ్ణి ఇచ్చాడు. పితామహ సుతం చైవ జాంబవంతం మహాబలం, బ్రహ్మదేవుడు ఆవులించినప్పుడు ఆ నోటి నుండి పుట్టినవాడు జాంబవంతుడు, అందుకే బ్రహ్మపుత్రుడు ఆయన. ఈ బ్రహ్మపుత్రుణ్ణి మహాబలుణ్ణి కూడా అంగదునికి నాయకుడిగా ఇచ్చాడు. ఇంకా సుహోత్రుడు, శరారి, శరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, సుషేణుడు, ఇప్పుడు చెప్పానుగా ఈ సుషేణుడు ఇంకోడు అనమాట, వృషభుడు, మైంద ద్వివిధులు, విజయుడు, గంధమాదనుడు, అగ్నిహోత్రుడి యొక్క అనుగ్రహంతో పుట్టిన మరొక ఉల్కాముఖుడు అనేవాడు. అగ్నిహోత్రుడి వరంతో పుట్టిన వాళ్ళు దాదాపు 9 మంది ఉన్నారు ఈ వానరుల్లో. అందులో ఒకడు నీలుడైతే మరొకడు ఉల్కాముఖుడు అని. ఉల్కాముఖము అంటే భగభగ మెరుస్తున్న నక్షత్రం వలె ఉన్న ముఖం కలిగినవాడు. అగ్నిహోత్రుడిలాగే అతని ముఖం కూడా వెలిగిపోయేదనమాట. ఇంకా అసంగుడు, అంగదుడు, వీళ్ళంతా యోధానుయోధులంతా అందులో ఉన్నారు. ఇంతమందిని పిలిచి, నాయనలారా, ఎందుకో నాకు మీరు వెడుతున్న మార్గంలో విజయం లభిస్తుంది అనిపిస్తున్నది. మీరు దక్షిణం దిక్కుకు వెళ్ళండి, అది కూడా వింధ్య పర్వతంతో ప్రారంభించండి. ఎందుకంటే దక్షిణ భారతాన్ని, ఉత్తర భారతాన్ని విడదీస్తున్నది వింధ్య పర్వత శ్రేణి, చాలా పెద్ద శ్రేణి అది. వింధ్య పర్వతం అంటే చిన్న చితగా అనుకునేరు. వింధ్య పర్వత శ్రేణి ఎక్కడో కాశీకి 120 కిలోమీటర్ల దూరంలో ప్రారంభమైతే మళ్ళీ ఇటువైపు ఈ చివరిదాకా ఈ దక్షిణ పీఠభూమిని విడదీస్తున్నది అదే అనమాట. చాలా సువిశాలమైన పర్వతముల యొక్క సముదాయం అది. ఆ వింధ్య పర్వత శ్రేణి దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న కొండ గుహలతోటి మీ అన్వేషణ ప్రారంభించండి. నేను చెప్పేవి చెప్పనివి కూడా మీరు వెతకండి. ఒకటి కాదు, వరసగా బయలుదేరి అక్కడి నుంచి గౌతమీ తీరంలోకి వెళ్ళండి. నాసిక ప్రాంతమంతా వెతకండి. రామచంద్ర ప్రభు అక్కడ కొంతకాలం ఉన్నాడు. ఆ నాసికా ప్రాంతంలోనే త్ర్యంబకేశ్వరుణ్ణి పూజించి అక్కడ విహరిస్తున్నప్పుడే శూర్పణఖ యొక్క ముక్కు చెవులు రాముడు కోశాడు. అది ఆ ప్రాంతమంతా గాలించండి. దండకారణ్యం అంతా వెతకండి. పంచవటీ తీరం వెతకండి. అక్కడి నుంచి బయలుదేరండి. కావేరీ నదిని తక్కిన దక్షిణం వైపున్న కృష్ణాదులన్నిటినీ వెతకండి.
ఎక్కడ అనుమానం వస్తే అక్కడ 1-2 వెతకండి. కొన్ని చోట్ల చీకటి గుహలు ఉన్నాయి, చాలా విచిత్ర దృశ్యాలు ఉంటాయి, ఇవన్నీ వెతకండి. అక్కడెక్కడా దొరకకపోతే దక్షిణ సముద్రానికి చేరండి. సముద్రం దాటి 100 యోజనములు వెడితే అక్కడ ఒక అపూర్వమైన ద్వీపం ఉన్నది. దానికి లంకా ద్వీపం అని పేరు. అత్యంత ప్రాచీన కాలంలో విశ్వకర్మ అనేవాడు దానిని నిర్మించాడు. మొట్టమొదట లంకా ద్వీపాన్ని నిర్మించినవాడు విశ్వకర్మ. మయుడు అని పిలువబడే రాక్షస శిల్పి దానిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాడు. విమానాలు, గోపురాలు, బంగారపు భవనాలు ఇవన్నీ కూడా అతడు ఇంకా ఇంకా పెంచాడు. విశ్వకర్మ నిర్మించిన ఆ లంకానగరం మయుడి వల్ల చాలా సుప్రసిద్ధికి వెళ్ళింది. ఆ ప్రాంతం అంతా అందంగా ఉంటుంది. సుకుమారమైనటువంటి పుష్పాలతోటి, తియ్యని ఫలాలతోటి, తేనె పట్టులతోటి, భోగలాలసులైన రాక్షసులతోటి నిండి ఉంటుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అక్కడ లంకానగరానికి వెళ్ళేటప్పుడు దక్షిణ సముద్రంలో ఒక భయంకర రాక్షసి ఉన్నది. ఆ రాక్షసి గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. దక్షిణస్య సముద్రస్య మధ్యే తస్యతు రాక్షసి అంగారకేతి విఖ్యాత ఛాయాం ఆకృష్య భోజనీ అని. దాని అసలు పేరు అంగారక. అంగారక అంటే నిప్పు వంటి రంగు కలిగినది. అది నిప్పు లాంటిది, చాలా భయంకరంగా ఉంటుంది. దానికే మరో పేరు సింహిక. ఒకేసారి చెప్పకుండా దానికి ఉన్న పేర్లన్నీ రామాయణంలో ఏకరో పెట్టారు. దాన్ని అంగారక అని, ఛాయాగ్రాహిణి గనక ఛాయాగ్రాహిణి అని, సింహిక అని పిలుస్తూ ఉంటారు. అది బ్రహ్మ వరాలు పొందినది. దక్షిణ సముద్ర మధ్యంలో ఉంది. ఆ రాక్షసికి ఒక లక్షణం ఉంది. పైన ఎవరైనా ఎగురుతూ ఉంటే వాళ్ళ నీళ్లలో పడగానే ఆ నీటిలో ఉన్న నీడని పట్టుకుంటుంది. నీడని పట్టుకుంటే ఇంక పైన ఉన్న జంతువు కానీ, పక్షి కానీ, మనిషి కానీ ఎవరు ఎగరలేరు. అప్పుడు కిందకి ఆకర్షించి తాడుతోటి మనిషిని లాగినట్టు లాగి వాళ్ళ నోట్లో వేసుకుని తింటుంది. అందుకే దానికి ఛాయాం ఆకృష్య భోజని, నీడని ఆకర్షించి భోజనము చేయునది అని కూడా దానికి పేరు, ఛాయాగ్రాహిణి. దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి. అది పట్టుకుంటే ఆ పట్టు నుంచి విడిపించుకోవడం ఇంకెవరి వల్ల కాదు, అది బ్రహ్మదానికి ఇచ్చిన వరం. అదంటే నాకు కూడా భయం. అందుకే అటువైపు పరిగెడుతున్నప్పుడు నేను దానికి దొరకకుండా పక్క నుంచి తప్పించుకున్నాను. నాయన అంగద, మీరందరూ దాని విషయంలో కొంచెం జాగరూకులై ఉండండి. ఇక ఆ ఛాయాగ్రాహిణిని తప్పించుకుని వెడితే పరమ పవిత్రమైన లంకాద్వీపం కనపడుతుంది. దానిని ఒకప్పుడు కుబేరుడు పరిపాలించాడు. ప్రస్తుతం రావణుడు ఆ కుబేరుణ్ణి తరిమేసి ఆక్రమించుకున్నాడు. సహిదేశస్తు వధ్యస్య రావణస్య దురాత్మనః రాక్షసాధిపతేర్వాసః సహస్రాక్షసమద్యుతే. ఆ దేశాన్ని ఇప్పుడు వధారుహుడైన రావణుడు పరిపాలిస్తున్నాడు. ఇక్కడ పదం చాలా జాగ్రత్తగా చూడాలి. సుగ్రీవుడు అంగదాదులకి చెబుతున్న మాట రావణుడు పరిపాలిస్తున్నాడని చెప్పేస్తే పెద్ద గొప్ప కాదు. వధార్హస్య రావణస్య దురాత్మనః, వధారుహుడైన రావణుడు పరిపాలిస్తున్న లంకాద్వీపం అది అన్నాడు. అంటే రావణాసురుడు తక్షణం చంపడానికి అర్హుడు. వాడు చేసిన పాపాలు 1-2 కాదు. ఇదివరకు చేసిన పాపాలనైతే మనం క్షమించవచ్చు. కానీ ప్రస్తుతం సీతాదేవిని అపహరించాడు. సీత అపహరణం వల్ల వాడు ఈ క్షణమే చంపి తీరవలసిన శత్రువు మనకి. అంచేత వాడు అంత నీచుడు అన్నాడు. వధారుహుడు అంటే చంపడానికి తగినవాడు, వాడు చేసిన పాపాల వల్ల. అటువంటి దుర్మార్గుడైన రావణుడు పరిపాలిస్తున్న ద్వీపం లంకా ద్వీపం. అక్కడికి వెళ్ళి మీరు అణువణువు గాలించండి. వాడు సామాన్యుడు కాదు, సహస్రాక్షసమద్యుతే, 1000 కళ్ళవాడు, ఇంద్రుడిలా వెలిగిపోతున్నవాడు. అతడు దేవేంద్రుడు, వీడు రాక్షసేంద్రుడు, అంతే తేడా. వీడి దగ్గర పాపం ఒకటి ఉన్నది. ఆ పాపమే లేకపోతే వీడు ఇంద్రుడంతటి కాంతి కలిగిన వాడే, మహావీరుడు వాడు, మహాద్యుతి కలిగినటువంటి వాడు అని అందరినీ పురమాయించి, వానరులారా 4 దిక్కులకి వెళ్ళండి, కానీ మీకు గడువు మాత్రం 1 మాసమే, నెల్లాళ్లే గడువు ఇస్తున్నాను. ఈ నెల్లాళ్లలోపు సీతాదేవిని వెతికి మాత్రమే రావాలి మీకు. యస్తు మాసాన్నివృత్తోగ్రే దృష్టా సీతేతి వక్ష్యతి మత్తుల్య విభవో భోగై సుఖం సవిహరిష్యతి. సుగ్రీవుడు మంచి వరం కూడా ఇచ్చాడు వీళ్ళకి. ఎవడైనా ఈ 4 దిక్కులకు వెళ్ళిన వాళ్ళల్లో
నేనిచ్చిన నెల్లాళ్ల గడువులోపు సీతని వెతికి పట్టుకొచ్చి సీత ఫలానా చోట ఉన్నది అని చెబితే అటువంటి వాడిని నాతో సమానంగా గౌరవిస్తాను. ఇక మీదట నా పక్కనే ఆసనం ఇచ్చి నేను రాజుని, వాణ్ణి కూడా రాజులాగే చూస్తాను. నాకున్న భోగాలన్నీ ఇస్తాను, నాకున్న సకల సౌఖ్యాలు వాడికి చేకూరుస్తాను, వాడిని శిరస్సు మీద పెట్టుకుని పూజిస్తాను. యావజ్జీవితం నాకున్న అన్ని భోగాలు వాడికి ఇచ్చేస్తాను నేను. ఇంకా వాడిని ఎవరైనా సరే నాలాగే గౌరవించాలి. మీ అందరూ నన్ను సుగ్రీవుడు మహారాజు అనే గౌరవంతో పూజిస్తున్నారుగా, రేపు సీతని వెతికొచ్చిన వాడిని కూడా అలాగే పూజించాలి అందరూ కూడా. వాడిని శిరోధార్యం, వాడి ఆజ్ఞని శిరోధార్యంగా భావించాలన్నాడు ఆయన. సీతని వెతికిన వాడు నాలాంటి వాడు అయిపోతాడు, వాడు నాతో సమానమైన భోగములు అనుభవించడానికి అర్హుడవుతాడు. ఇంక అంతకంటే నాకు గొప్ప మిత్రుడు లేడన్నాడు ఆయన. తతః ప్రియతరో మే నాస్తి మమ ప్రాణాద్విశేషతః. అతడి కంటే నాకు ప్రాణప్రియుడైన మిత్రుడు మరొకడు ఉండడు. సీతని వెతికిన వాడు నాకు ప్రాణప్రియ మిత్రుడు, వాణ్ణి నేను నా ప్రాణం కంటే ఎక్కువ గౌరవిస్తాను. వాల్మీకి మహర్షి గొప్పతనం ఏంటంటే ఎక్కడ ఛందోభంగం, ఒక్క అక్షరం కూడా అటు ఇటు అవనివ్వడు. ఏదో ఒక ఛందస్సు పెడతాడు. ఆ పెట్టే చోట కొన్ని చోట్ల మంత్రబీజములు కూడా పెడతాడు. ఇక్కడ తతః అనే తత్సత్ అనేటటువంటి ఒక ఉపనిషద్వాక్యం పెట్టాడు. అనగా తత్సత్ అంటే ఏమిటి? ఈ కనిపిస్తున్నదంతా తత్, అది సత్, పరబ్రహ్మస్వరూపము. ఈ చరాచర జగత్తులోని ప్రతి ప్రాణి పరమాత్మయే, భగవంతుడు కానిది ఈ సృష్టిలో ఎక్కడా లేదు. ఇప్పుడు సీతను వెతికిన వాడు అటువంటి సత్పదార్థం బ్రహ్మస్వరూపుడు కాబట్టి అతడే నేను, నేనే అతడు, అతడే నేను, నేనే అతడు, మా ఇద్దరికీ తేడా లేదు. సోహం భావేన పోరయేత్ అనే వేదవాక్యం, ఉపనిషద్వాక్యం, తత్సవితుర్వరేణ్యం, తత్సత్తు, ఇవన్నీ శివోహం, అన్నీ ఒక్క తతః అనే మాటలో ఇమిడ్చాడనమాట. ఛందస్సు చాలా గొప్పది. జాగ్రత్తగా అర్థమైతే, దాన్ని అభ్యాసం చేస్తే మనిషిని ఉచ్చ స్థితికి తీసుకెడుతుంది. లౌకిక ప్రయోజనాలు అంటారా, అవి ఎలాగో వస్తాయి, పెద్ద కాదు. కానీ ఎప్పటికైనా పరమాత్మని చెందటానికి ఛందస్సునే ఆశ్రయించాలి. అందుకే పదే పదే ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్ అని కృష్ణుడు కూడా చెప్పాడు. మళ్ళీ ఛందస్సుని చెప్పాక కొంచెం జాగ్రత్తగా వాడాలి. ఉదాహరణకి ఉమామహేశ పూజార్థం అని శ్లోకం ఉంది. ఉమామహేశ్వర అండంతో శ్లోకంలో 8 అక్షరాలకి 9 చేరతాయి. అప్పుడు ప్రయోజనం కొంచెం తగ్గుతుంది, ప్రమాదం కాదు. కానీ అలాంటి జాగ్రత్తలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. ఛందస్సు మీద పట్టుండడానికి ఆ ఛందస్సుకి మూలకారకులైన పరబ్రహ్మ స్వరూపుల్ని పదే పదే మనం ధ్యానం చెయ్యాలి. ఇంక రెండోది ఏం చెప్పాడు? సీతను చూచి ముందుగా వచ్చినవాడు నాకు ప్రాణాధిక మిత్రుడు. అలా కాకుండా సీతను చూడకుండా వచ్చాడో వాణ్ణి మాత్రం నెల్లాళ్ళు దాటిందో వధించి తీరతాను, వాడిని చంపేస్తానంతే. అంటే నిజంగా సుగ్రీవుడు క్రూరుడు అనుకుంటున్నారా? ఆజ్ఞ అలా ఉండాలి. ఒరేయ్, వేళకి నువ్వు పాఠశాలకు వెళ్ళకపోతే తంతానని పిల్లల్ని బెదిరిస్తేనే పిల్లలు స్కూల్కి వెడతారు. అంతేగాని మీ ఇష్టం వచ్చినప్పుడు రెండంటే ఎలాగా? 6:30 కల్లా ఉపన్యాసానికి రెండని నేను చెప్తే మీరు ఎందుకు రావట్లేదంటే మీకు శిక్షలు లేవు గనక. సుగ్రీవుడు ఆజ్ఞలాగా చేసామంటే 7ంటికి కాకుండా కాస్త 6:30 గ్యారంటీగా వస్తారు. కాకపోతే ఇక్కడ కుదరదు అనుకోండి. సుగ్రీవ ఆజ్ఞని ఎందుకన్నారంటే సుగ్రీవుడు కఠోరంగా ఏమైనా నెల్లాళ్ళు దాటిందంటే మిమ్మల్ని వధిస్తానన్నాడు కాబట్టి ఆ వధ భయంతో వచ్చారట. శిక్షల విషయంలో కొంచెం కఠోరంగా అమలు చెయ్యాలి అన్నారు. ఇంకో మాట చెప్పాడు, ఎవరైనా సీతను చూసి వస్తే వాడు ఎన్ని తప్పులు చేసినా వాడిని మాత్రం నేను నా బంధువుగానే భావిస్తాను. ఇది కొంచెం జాగ్రత్తగా ఇక్కడే వినాలి. కృతాపరాధో బహుశో మమ బంధుర్ భవిష్యతి. ఎన్ని అపరాధములు చేసినా, వాడు ఎన్ని దోషములు చేసినా, ఎన్ని పాపములు చేసినా సీతను చూసొస్తే మాత్రం వాడి అపరాధాలు క్షమిస్తాను, వాడు నాకు బంధువు అవుతాడు. అందుకని అంగదాదులు మధువనంలో దూకారు. వాళ్ళకి ముందే తెలుసు మనం సీతను చూసాం, సీతను చూసి వచ్చాక ఇంకా మనం ఎన్ని తప్పులు చేసినా ఆ తప్పులు అవ్వవు, ఒప్పులే అవుతాయి. అందుకే మంచి పనులు చేసిన తర్వాత వాళ్ళకి ధైర్యం అన్నమాట. ఈ విధంగా అందరికీ చెప్పాడు. అందరూ బయలుదేరుతున్నారు. ఆఖరణ హనుమంతుడికే చూశాడు మళ్ళీ సుగ్రీవుడు చాలా మేధావండి బాబు. అసలు ఆయన ఆలోచన విధానమే గొప్పది. ఆ ఆలోచన చావు దెబ్బలు తిన్నప్పుడే పనిచేయలేదు, ఇప్పుడు విశ్రాంతిగా ఉన్నాడు కాబట్టి పనిచేసింది. అందుకే ఆందోళన ఉంటే ఏ పనైనా భగ్నమవుతుంది అన్నారు. శుక్రాచార్యుడు కావ్యనీతి అనే పేరుతో ఒక గ్రంథం రాశాడు. కావ్య అంటే శుక్రుడు అని అర్థం. ఉశనసుడని ఒక ఋషి ఉండేవాడు.
ఆయనకే మనకి భృగు మహర్షి అని కూడా పేరు. భృగువు అన్న ఉశనసుడన్న ఆయనే. అందుకే ఆయన కొడుకు గనక భార్గవుడని, శుక్రుడని, కావ్యుడని, ఔశనసుడని శుక్రాచార్యుని పిలుస్తారు. పరమ నీతివంతుడు ఆయన, మహామేధావి. ఆయన రాశాడు, ఎప్పుడైనా ఒక పనికి వెళ్ళేటప్పుడు మీరు నిశ్చింతగా వెళ్ళండి. ఒక్కసారి ఆందోళన పడితే మీరు ఆ పనిలో విజయం పొందలేరు అన్నాడు. ఉదాహరణకు మనం చూస్తున్నాంగా, ఇప్పుడు మనం పురాణాదులు ఎప్పుడో కాదు రోజు ఉపయోగపడతాయి, నిత్య జీవితానికి పనికొస్తాయి. పరీక్షకు వెడుతున్న వాడికి ఏదైనా టెన్షన్ పట్టుకుంటే నేను చదివిన క్వశ్చన్లు వస్తాయా రావా అని ఆందోళన మొదలైతే నిజంగా పరీక్షలో వచ్చినా మర్చిపోతాడు. అదే ఆందోళన లేకుండా వెళ్ళమనండి నిశ్చింతగా, అప్పుడు హాయిగా రాయగలుగుతాడు, వచ్చినంత మేరకు సుఖంగా రాయగలుగుతాడు. అసలు నా పరీక్షల్లో నా విజయం అదే. చాలా వరకు నా చిన్నప్పటి నుంచి ఆందోళన పెద్దగా తెలిసేది కాదు. ఆందోళన అనేది పెద్దయ్యాక మొదలవుతుంది, కానీ బాల్యంలో బహుశా లేదేమో నాకు. అందుకే పరీక్షకు వెళ్ళేటప్పుడు నిశ్చింతగా వెళ్ళేవాడిని, వెళ్ళగానే దానికి తగినటువంటి ఫలితం వచ్చేది. కానీ ఒక్కసారి మనం ఆందోళన పడ్డామా అన్నీ కంగారు అయిపోతుంది, ఆ కంగారులో రాయలేము మనం. అసలు పరీక్షల్లో ముందుగా చదువుకోవాలి, రాత్రి ఎక్కువసేపు జాగరణ చేయకూడదు, పొద్దున్న హాయిగా స్నానం చేసి నిశ్చింతగా వెళ్ళిపోవాలి. ఇవన్నీ జాగరూకతతో ఉండేవాడు చెయ్యవలసిన పనులన్నమాట, సద్విద్యార్థి లక్షణములు. అందుకనే ఇతడు ఆందోళన లేకుండా ఉన్నాడు గనక సుగ్రీవుడు బుద్ధిని బాగా పరికింపచేసి చూశాడు, దానికి పదును పెట్టి చూశాడు. హనుమంతుడి ముఖంలో ఒకానొక తేజస్సు కనపడింది. హనుమంతుడంటే అతనికి నమ్మకం. ఏతడే సీతని చూడగలడు. విశేషేణతు సుగ్రీవో హనుమత్యర్థముక్తవాన్ సహితస్మిన్ హరిశ్రేష్ఠే నిశ్చితార్థోర్థ సాధనే. సుగ్రీవుడికి పూర్తిగా విశ్వాసం. హనుమంతుడిని చూడగానే హనుమంతుడి వల్ల సీతాన్వేషణ జరుగుతుంది అనిపించి ఈతడు కార్యసాధకుడు, ఈ మహానుభావుణ్ణి కొంచెం హెచ్చరిద్దాం అనుకున్నాడు. నాయనా హనుమ ఒక్కసారి ఇలారా అన్నాడు. నాయకుడు అంగదుండి పిలవలేదు, బుద్ధిమంతుడు జాంబవంతుణ్ణి పిలవలేదు, ఇంకా నీలుండి పిలవలేదు, సుషేణుండి పిలవలేదు, ఎవరిని పిలవలేదు. ఒక్క హనుమంతుడి దగ్గరికి పిలిచి, హనుమ నువ్వు నాకు ప్రాణ స్నేహితుడివి, నీ బుద్ధి, నీ బలం, నీ యశస్సు, నీ దాక్ష్యం ఇవన్నీ నేను ఎరుగుదును. ఈ భూమండలమే కాకుండా పంచభూతాలలో నీకు తిరుగులేదు. కేవలం భూమి మీదే కాదు, న భూమౌ న అంతరిక్షేవా నా అంబరే నామరాలయే నాప్సువా గతి సంగంతే పశ్యామి హరియోధప. ఆంజనేయ, భూమిలో ఎక్కడికైనా వెళ్ళగలవు. ఇంకా భూమి ఏమిటి, ఆకాశంలోనూ అలాగే వెళ్ళగలవు. ఆకాశంలో నువ్వు ఎక్కడికైనా ఎదురు లేకుండా వెళ్ళి గాలించగలవు. ఆకాశంలోనే కాదు, మేఘములు దాటిన తర్వాత ఉన్న స్థానానికి అంతరిక్షము అని పేరు. అంబరము అంటే కేవలం ఆకాశం. మళ్ళీ మేఘముల కంటే పైకి వెళ్ళిపోతే దానికి అంతరిక్షము అని పేరు. నువ్వు అంతరిక్షములో స్పేస్ షిప్ వరకు వెళ్ళగలవు. అమరాలయే, మళ్ళీ ఇది దాటి స్వర్గానికి కూడా వెళ్ళగలవు. స్వర్గంలో కూడా నీకు తిరుగులేదు. నా అప్సువాగతి, అప్సు అంటే నీటి యందు, నీళ్లల్లో కూడా నీ గతికి అడ్డం లేదు. అనగా నువ్వు ఇటు జలాల్లో తిరగలవు, ఆకాశంలో తిరగలవు, విశ్వం పైన అంతరిక్షం దాటి వెళ్ళగలవు, స్వర్గలోకానికి వెళ్ళగలవు, అన్ని దిక్కులు తిరగలవు. ఎంతెందుకు, నీవు వెళ్ళలేని చోటంటూ లేదు. భగవంతుడు నీకు ఆ శక్తి ఇచ్చాడు. పుట్టుకతో ఉన్న శక్తి, గురువుల కటాక్షం, వీటితో నువ్వు ఏ ప్రాంతానికైనా సులభముగా వెళ్ళగలవు. ఇంకా అసురులు, గంధర్వులు, నాగులు, దేవతలు వీళ్ళందరినీ నువ్వు ఎరుగుదువు, నేను వాళ్ళని ఎరుగుదును. వాళ్ళందరినీ నువ్వు చిటుక్కుని జయించగలవు. ససాగరధరాధరాహ, ఈ లోకంలోనే కాకుండా సముద్ర పర్యంతం కొండల మీద ఉన్న వాళ్ళందరినీ అవలీలగా చుట్టి ముట్టి రాగలవు. నువ్వు అవసరాన్ని బట్టి వాళ్లతో స్నేహము చేసుకోగలవు, యుద్ధము చేసి జయించగలవు. ఇంకా నీ వేగము, నీ ప్రయాణము అది లోక విదితమే. గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపే. నీ గతి, నీ వేగం, నీ కాంతి, లాఘవం, లంఘించడాల్లో నీకున్నటువంటి సులభత్వం, ఓ మహావీర, అది కూడా నేను ఎరుగుదును. ఎంతెందుకు, నీతో సమానమైన వేగం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ లోకంలో ఇద్దరే ఉన్నారు. ఒకరు మీ నాన్నగారు,
మరొకడు గరుత్మంతుడు, మరొకరెవరికీ ఇంత వేగం లేదు. నీవు నీ తండ్రి అంతటి వేగంగా వెళ్ళగలవు, నీ తండ్రికే అంత వేగం ఉన్నది. ఇక మహానుభావుడు గరుత్మంతుడు, ఆయన వెళ్ళలేని చోటు లేదు. ఆ వైనతేయుడు వెళ్ళాలి, లేదా మారుతుడు వైన నువ్వు వెళ్ళాలి. మీ ఇద్దరూ తప్ప మరొకరెవరూ ఇంత వేగంగా ఈ భూమండలమే కాకుండా సకల లోకాలలోనూ తిరిగేవారు లేరుగాక లేరు. హనుమ, నీలో ఒకటి కాదు అనేక శక్తులున్నాయి. త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరాక్రమ దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండిత. ఓ నయపండిత అని సంబోధన చేయడంలోనే అన్ని విద్యలను ఎరిగిన నీతి కోవిదుడు హనుమంతుడు. నీతి కోవిదుడు, అటువంటి వాళ్ళని నయ పండితుడు అంటారు. నయము అనగా అన్ని నీతులు ఎరుగుట, ఒక నీతి కాదు. మానవ నీతి, అసుర నీతి, దేవనీతి, దానవ నీతి, కుటిల నీతి, ఈ నీతులన్నీ ఎరిగినవాడు నయపండితుడు. సమయాన్ని బట్టి ఒక్కొక్క నీతి ఉపయోగించాలి. అన్ని చోట్ల ఒకటే కుదరదు కదా. పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రమా? కుదరదుగా, కుదరదు. ఒక్కొక్కప్పుడు మాయావులు ఉంటారు, ఆ మాయావుల్ని చంపడానికి మాయను ఉపయోగించాలి. ఒక్కొక్కప్పుడు మహాత్ములు ఉంటారు, వాళ్ళని గుర్తించాలి. ఇవన్నీ ఎరిగిన వాడే నయపండితుడు. అది మీకు కనపడుతుంది కూడా సుందరకాండలో. సురస వచ్చింది, సురసని చంపలేదు, ఎందుకంటే ఆవిడ నాగమాత అని తెలుసు కనుక. అక్కడ జ్ఞానం ఉపయోగించాడు. సింహిక దగ్గరకు వచ్చేసరికో చంపేశాడు, ఎందుకంటే అది మాయావిని గనక. ఏ వ్యక్తిని చూచినా వాళ్ళెవరో వారి మీద ఏ నీతి ప్రయోగించాలో తెలిసిన వాడికి నయపండితుడు అని పేరు. దేశ కాల మాన పరిస్థితులకు అనుగుణంగా నడుచుకునేవాడు నయపండితుడు. అటువంటి నయపండిత, నీకన్నీ తెలుసు, అన్ని దేశములను ఎరిగిన వాడివి. ఎక్కడ ఏ వాతావరణం ఉంటుందో, ఎవరుంటారో వారి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలుసు. అదే కాకుండా బృహస్పతి లాంటి వాడు, శుక్రుడు లాంటి వాళ్ళు రాసినటువంటి నీతులు చదివిన వాడివి. స్వతసిద్ధమైన మేధాతనం కలిగిన వాడి హనుమ, నీలో మాత్రమే ఉన్న కొన్ని లక్షణములు ఇంకెవరిలో లేవు. త్వయ్యేవ అంటే నీలో మాత్రమే ఉన్నాయి. త్వయి అంటే నీ యందు, కానీ త్వయి ఏవ, త్వయ్యేవ అంటే నీలోనే, ఓన్లీ అంటున్నాడు. నీలోనే ఏమేమి ఉన్నాయి? బలం ఉన్నది, బుద్ధి ఉన్నది, పరాక్రమం ఉన్నది. ఇక్కడే చాలామందికి అనుమానం. బలము, పరాక్రమము, శౌర్యము, వీర్యము, ఇన్ని పదాలు వాడతారేమిటండి? బలమన్నా, శౌర్యమన్నా, ఈ వీర్యమన్నా, పరాక్రమం ఒకటే కాదా అని అనుమానం. అది కాదు. బలం అంటే శరీరములో ఉన్న మాంస కండరాలతో కూడిన దార్ఢ్యం బలం. పరాక్రమం అలా కాదు. ఎంత బలమున్నా ఇతరులను కూడా ఆక్రమించగలగాలి, పడగొట్టగలగాలి. ఒక్కొక్కడు మంచి బలంగా ఉంటాడండి, కానీ యుద్ధానికి వెడితే చావు దెబ్బలు తింటాడు. ఉపయోగం ఉంది? అలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలా? కేవలం బలం ఉంటే కాదు, శరీరం ఎంత దృఢత్వముతో, వ్యాయామంతో, కండరాలతో తయారు చేసుకున్నా శత్రువుని సులభంగా పడగొట్టేవాడే పరాక్రమవంతుడవుతాడు. అది వచ్చింది తెప్పలు అక్కడ. దుర్యోధనుడికి భీముడికి ఉన్న తేడా అదే. భీముడికి శరీర బలం వజ్రం వంటి బలం ఉంది, కానీ దుర్యోధనుడు తెలివితేటలతో గదతో కొట్టగలడు. అందుకే వాడితో యుద్ధం చేసేటప్పుడు బలముండి కూడా చిట్ట చివరిలో కొద్దిగా ఇబ్బంది పడ్డాడు భీముడు. తొడల మీద కొట్టి పడగొట్టాడు, అది వేరే విషయం. అలాగే అర్జునుడికి కర్ణుడికి ఉన్న తేడా అదే. అర్జునుడికి బలంతో పాటు పరాక్రమం ఉన్నది, కర్ణుడికి అది లేదు. అందుకే కర్ణుడు సులభంగా దెబ్బతిని చచ్చిపోయాడు. ఈ పరాక్రమం, ఇతరులను పడగొట్టడం అనే ఒక నేర్పరితనం కూడా ఉంది నీలో. దీంతోపాటు బుద్ధి ఉన్నది. కాబట్టి మహానుభావ, ఈ పని నువ్వు చెయ్యగలవు, సీతాన్వేషణ చేయగలవు. నీకు విషయం చెబుతున్నాను విను. దక్షిణ సముద్రం దాటేటప్పుడు కష్టాలుంటాయి. ఆ కష్టాలని నీ తెలివితేటలతో ఎదుర్కో. వింధ్య పర్వతం నుంచి మొదలుపెట్టి ఏ అణువు కూడా విడిచిపెట్టకుండా గాలించి, ఎవరైనా నిరుత్సాహం పొందితే నిరుత్సాహాన్ని తొలగించి ఉత్సాహాన్ని నింపు. ఎప్పుడూ బద్ధకం దగ్గరికి చేరనివ్వవు కనుక మిగతా వాళ్ళని కూడా మంచి చురుకుగా ఉండేలా చెయ్యన్నాడు. అన్నిటికంటే చాలా ప్రమాదకరమైంది నిరుత్సాహము, బద్ధకము. మానవుడు ఎప్పుడూ చురుకుగా ఉండాలి. అనవసరమైన విశ్రాంతి, కాలక్షేపం చేస్తే వాడు దెబ్బతింటాడు. అందువల్ల ఉన్న సమయమే తక్కువ కనుక ఆ నెల్లాళ్లలో కాలమును చాలా జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకుని సీతాన్వేషణ చెయ్యండి అనగా, ఇప్పుడు రాముడు హనుమంతుడిని చూశాడు. ఇందాకటి నుంచి సుగ్రీవుడు హనుమంతుడే ఈ కార్యసాధన చేస్తాడు కదా, ఇంచుమించుగా చేసేసినట్లే పలుకుతున్నాడు. అంటే హనుమంతుని గురించి ఆయనకి బాగా తెలుసు. ఈ హనుమంతుని లక్షణం నాకు కూడా ఎంతో పరిచయం వల్ల తెలుస్తున్నది అనుకుని రాముడు కూడా మనస్సులో హనుమంతుడే కార్యసాధకుడని నిశ్చయించుకున్నాడు. పైకి మనకు ఎలా కనబడుతుందంటే, సుగ్రీవుడు పొగడడం వల్ల మాత్రమే రాముడికి హనుమంతుని మీద అభిమానం కలిగిందేమో, కార్యసాధకుడని గ్రహించాడేమో అనిపిస్తుంది. అలా నటించటమే రాముడి యొక్క లక్షణం. ఎందుకు అలా చెయ్యాలి? రాముడికి తెలియదా హనుమంతుడు ఎవరో? కానీ
నరుడిగా ఉండాలి రాముడు. అనుక్షణం రాముడు తనను తాను మనిషిగా భావించకపోతే అన్నీ ఎరిగిన వాడి కింద పైకి కనపడితే రావణుణ్ణి చంపలేడు. అందుకే చిట్ట చివర కూడా నువ్వు విష్ణువు అంటే నేను విష్ణువునేంటి, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం, నన్ను నేను మనుష్యుడు అనుకుంటున్నాను, దశరథుడు కొడుకుని మీరు విష్ణువు అంటున్నారు, ఆ విష్ణువుని నేను ఎరగనన్నాడు ఆయన. అలా అన్నాడు కాబట్టి చంపగలిగాడు. కృష్ణావతారంలోలాగా నేనే విష్ణువుని అని చెప్పితే రావణుడు ఈయన చేతిలో చావడు. సంపూర్ణ మానవుని చేతిలో మాత్రమే రావణునికి మరణం ఉంది. అందుకే ఎంతసేపు పక్క వాళ్ళ వల్ల సలహా విన్నట్టుగా భావిస్తాం మనం కథని బట్టి. కానీ దానికి అతీత జ్ఞానం కలిగిన వాడు రామపరబ్రహ్మస్వరూపుడంటే. ప్రస్తుతం సుగ్రీవుడి మాటలతో హనుమంతుడి మీద ఇంకొంచెం అభిమానం పెంచుకుని వెంటనే దగ్గరికి పిలిచాడు. నాయనా హనుమ, నీ మీద నాకు వాత్సల్యం కలుగుతోంది, తప్పక సీతాన్వేషణ చెయ్యగలవని, సీతను చూచి మాట్లాడతావని అనిపిస్తోంది. నువ్వు సీతను చూశాక నా దూతవి అని సీత నిన్ను చూచి నమ్మాలి కదా. హఠాత్తుగా నువ్వు కనబడి రాముడి దగ్గర నుంచి వచ్చానని చెప్పావు, దానికి ఆనవాలు ఏమిటి అని అడుగుతుంది. ఏదో ఒక అభిజ్ఞానం లేకపోతే, అభిజ్ఞానం అంటే గుర్తు, ఆనవాలు, ఆనవాలు లేకపోతే ఆవిడ ఎలా నమ్ముతుంది? నిన్ను శంకించవచ్చు, శంక లేకుండా ఆమె నిన్ను గుర్తించడానికి నేను నీకు ఒక అంగుళీయకం ఇస్తున్నాను అని ఏం చేశాడు రాముడు? దదౌతస్య తతః ప్రీతః స్వనామ అంకోపశోభితం అంగుళీయం అభిజ్ఞానం రాజపుత్ర్యా పరం తపః. ఎంతో సంతోషంతో హనుమంతుడి దగ్గరికి పిలిచి ఉంగరం తీశాడు. ఆ ఉంగరం ఎటువంటిది? స్వనామ అంకశోభితం, రాముడి పేరు దాని మీద ఉంది. శ్రీరామ అని రాయబడిన అక్షరములున్నటువంటి ఉంగరం. పూర్వం ఉంగరాల మీద కూడా అలా శ్రీరామ వాళ్ళ పేర్లు రాసుకునేవారు. చిన్న పేర్లు ఉండేవి పూర్వం. ఇప్పుడు చేతస్థం పెరిగి ఎవడబడితే వాడే జ్యోతిష్కుడు అయిపోవటం వల్ల ఏమిటి అర్థం లేకుండా ఈ పేర్లు ఇలా అన్నానని కాదు, కొన్ని సందర్భాల్లో మేము కఠినంగా చెప్పాల్సి వస్తుంది. లేకపోతే డి డూ డో డే అనే అక్షరములతో పేరు పెట్టండి అని ఉంటుంది అక్కడ. అది కాదు, ఈ అక్షరమును ముందు పలికి వాడి గోత్రం చెప్పండి అని శాస్త్రం. వీడికి తెలియక ఈ జ్యోతిషంలో ఫలానా నక్షత్రానికి డీ డూ డోడో, ఆ డి అక్షరం లేదట. అందుకని ఏం చేసేవాడు, వెంటనే ఢీ కొట్టే రామ అని పేరెట్టాడు. డూ అని లేదని దానికి ఏదో నోటికొచ్చిన పేర్లు అనమాట ఇక పెట్టేయటం అంతే. టే అనే అక్షరం లేదని టేకు సరోజ, టేకు చెట్టు అని పేరెట్టేశారు. ఈ అక్షరములతో ఈ పేర్లు పెట్టి పిచ్చని వ్యాపింపజేస్తూ ఉంటే భయం వేస్తుంది అనమాట. కొంతకాలానికి శాస్త్రములు ఏమైపోతాయో అని. పరమ అజ్ఞానంతో కూడింది. ఈ అజ్ఞానం నుంచి బయటపడకపోతే చాలా ప్రమాదం. ఉదాహరణకి పేపోరారి అంటే చిత్తా నక్షత్రానికి రాని అక్షరంతో పెట్టాలి. కానీ ఆనాడు చిత్తా నక్షత్రానికి ఎవడలా పెట్టాల, ఆ అక్షరాన్ని తలుచుకోమని మాత్రమే చెప్పారు బృహస్పతులు వారు. అనగా ఎవడైనా చిత్తా నక్షత్రంలో పుడితే, ఉదాహరణకు 3వ పాదంలో పుడితే ముందు వాడిని రా అనే అక్షరముతో తలుచుకుని ఆ తర్వాత వాడి పేరు చెప్పు అని. అందువల్ల ఆ రా అక్షరం తలుచుకోమన్నారు కానీ రాతో పేరు పెట్టమలేదు ఎవరును. అది ఆద్యక్షరమే తప్ప. అలాగే రాముడికి పునర్వసులు పుట్టాడు కానీ శ్రీరామ అని పేరు పెట్టారు. ఎవరికి నక్షత్రాన్ని బట్టి, శ్రీకృష్ణుడికి రోహిణి నక్షత్రాన్ని బట్టి పెట్టారా? మాకెవరికైనా పేర్లు పెట్టారా? పూర్వకాలంలో అలా పెట్టారా? ఇదంతా లేనిపోని కొత్త పిచ్చలు తయారు చేసి మనుషుల్ని పాడు చేస్తున్నారు. శాస్త్ర విరుద్ధమైన కర్మలు చేసిన వాడికి ఎప్పుడు శుభం ఉండదు, గుర్తుపెట్టుకోండి. అందువల్ల దీనివల్ల చిట్ట చివరికి మిగిలేదేమిటి? ఆయాసం శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారతః నస సిద్ధిమవాప్నోతి న సుఖన్న పరాంగతిం. శాస్త్రములను విడిచిపెట్టి ఈ దౌర్భాగ్యపు పిచ్చలలో పడితే అటువంటి వాడికి ఈ లోకంలో సుఖం ఉండదు, శరీరం విడిచిపెట్టాక మోక్షం కూడా ఉండదు. పేర్లు కూడా చిన్న చిన్న పేర్లే పెట్టాలి. అది జ్యోతిష్ శాస్త్ర నియమం. చిట్ట చివరగా 8 అక్షరములు దాటకూడదు. ఆడవాళ్ళకి 9, మగవాళ్ళకి 8. ఎక్కడైనా మన ఇన్ని సంవత్సరాలు యుగయుగాలుగా ఉన్న పురాణములలో శ్రీరాముడు, యుధిష్ఠిరుడు, ధర్మరాజు ఇంతే తప్ప ఎవరికైనా శ్రీ, సాయి, షిరిడి, నామ, సుబ్రహ్మణ్య, సతీ, శివ ఇన్ని పేర్లు కలిపి పెట్టమని ఎవడన్నా చెప్పాడా? ఇలా పెడితే ప్రమాదం కూడా. అంటే మేము కొన్ని స్థానములలో ఉన్నప్పుడు ధర్మం చెప్పాలి కాబట్టి చెబుతున్నాం అంతే తప్ప ఇదేమో రాగద్వేషాలతో చెప్పడంలా. శాస్త్రాన్ని కుండబద్దలు కొట్టేట్టు చెప్పాలని ఒక నియమం ఉంది కనుక 8 అక్షరములు పిల్లలకి చిట్ట చివర దాటనివ్వకండి. అత్యావశ్యక స్థితి వస్తే సూర్యుడికి నమస్కరించి 12 అక్షరములు దాటకుండా చూడమన్నాడు మగవాళ్ళకి.
ఆడవాళ్ళకి 9 అక్షరములు దాటకూడదు పేర్లో. మళ్ళీ వాళ్ళకు కూడా అలాగే అత్యావశ్యక స్థితిలో ఏదైనా మరీ తీవ్రమైన మొక్కులు ఉంటే అప్పుడు ఇంకొక 2 అక్షరములు 11 వరకు సూర్యుడికి నమస్కరించి మొక్కుకుని అప్పుడు పెట్టాలి. అంతే తప్ప మన ఇష్టం వచ్చినట్టు 1000 కలిపేసి అన్నీ పరమేశ్వరుడే. శంఖ, శివ, రామచంద్ర, కపీశ్వర, నామ, శివ, సుబ్రహ్మణ్య, రాహు, కేతు అని అన్నీ కలిపేస్తే చివరికి ఏది మిగలకుండా పోతుంది. నువ్వేం పిలుస్తావు చివరికి ఇన్ని పేర్లు పెట్టి? బుజ్జి, మైసూరు బజ్జి, ఇవే కదా మిగిలేవి. దీనివల్ల చివరికి భగవన్నామం ఏమైనా మనం తలుచుకుంటున్నామా? అందువల్ల దీనివల్ల చిట్ట చివరికి మిగిలేది లేదు. అందుకని కఠోరంగా బృహస్పతి, శుక్రాచార్యుల వంటి గురువులు పేర్ల విషయంలో నియమం పెట్టారు. ఇక మీద దాన్ని వదిలేయండి. ఫలానా నక్షత్రంలో పుట్టాడు, నాని, నూనె అనే అక్షరములతో అనురాధకు పేరు పెట్టవలను అని ఆ నామం కోసం లేని దానికి వెతుక్కుని చివరికి భ్రష్టత్వం పొందకూడదు. ఇవన్నీ ఇందులో చెప్పారు. రాముడి పేరు అందుకే చిన్న అక్షరాలు కనుక 3 అక్షరాలే కనుక శ్రీరామ అని రాయబడి ఉన్నది. ఈ అంగుళీయకాన్ని నీకు ఇస్తున్నాను, ఇది గుర్తు, ఇది చూపిస్తే సీత నువ్వు నా దోతవి అని నమ్ముతుంది అని ఆయన ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ చాలామందికి ఇక్కడ ఒక గొప్ప అనుమానం ఉన్నది. ఆ అనుమానాన్ని గోవిందరాజుల వారు వ్యాఖ్యలో తీర్చారు. రాముడు వానప్రస్థానికి వెళ్ళాడు. అడవికి వెళ్ళేవాడి దగ్గర ఉంగరం ఎక్కడదండి? అన్నీ విడిచిపెట్టాడు కదా. నగలు తీసేశాడు, కిరీటం తీసేశాడు, పట్టు వస్త్రాలు తీసేశాడు, చీరవసనవు కేవలం నారచీరలే కట్టుకున్నాడు కదా. అంటే రాముడు వానప్రస్థ నియమమే తప్ప సన్యాసి కాదు. అది గుర్తుపెట్టుకోండి మీరు. అడవిలో 14 ఏళ్ళు ఉండమన్నది, సన్యాసిగా ఉండమనలేదు. కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా అసలు నగలు తీయక్కరలేదు. అది కూడా ఆయన అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు నారవస్త్రాలు కూడా కట్టుకోక్కర్లా. నిజానికి తల్లి ఇచ్చింది కాబట్టి కట్టుకున్నాడు ఆయన. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వనవాసమునకు నారచీరలు కూడా ధరించి ఉండాలనే నియమం లేదు గనక తల్లి ఇచ్చింది కాబట్టే కట్టుకున్నాడు ఆయన. అది మాత్రం పాటించాడు. మరొకటి ఏంటంటే అత్యద్భుతమైన ఒక నియమం మనుస్మృతిలో ఉన్నది. అలాగే బృహస్పతి వివాహ స్మృతిలో రాశారు. ఇది మీరు రోజు గుర్తుపెట్టుకోండి. అసలు ఫేస్బుక్లో పెట్టుకోవాల్సింది ఇదనమాట. పెళ్లికి నియమాలు ఉన్నాయి. పూర్వకాలంలో ఓ అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకుని ఇష్టపడ్డాక పెళ్లి సమయంలో ఒకరి ఉంగరములు ఒకరు మార్చుకోవాలి. దానికి ఏమని పేరు? అంగుళీయక ప్రదానము అని. పెళ్లి సమయంలో భర్త ఏం చేస్తాడు? భార్య పేరు ఉంగరం మీద రాసి అది భార్య వేలికి తొడగాలి. భార్య ఏం చేస్తుంది? ఈయన పేరు రాసిన ఉంగరం ఆవిడ తయారు చేయించి ఈయన వేలికి తొడగాలి. అంటే శ్రీరామ అనేటటువంటి అక్షరములు కలిగిన ఉంగరం ఈయనకి ఎవరిచ్చినట్టు అనమాట? ఇప్పుడు సీత వేలికి తొడిగింది. సీత తొడిగింది అంటే సీత ఉంగరమా? జనక మహారాజు గారు చేయించాడు. ఎందుకంటే పెళ్లికి ముందు పుట్టింటి సొమ్మే గనక. జనక మహారాజు గారు రామ అనే అక్షరములు రాయబడినటువంటి ఉంగరాన్ని సీతాదేవికి ఇచ్చాడు. అలాగే దశరథ మహారాజు గారు సీత అనే అక్షరములు రాయబడినటువంటి ఉంగరాన్ని రాముడికి ఇచ్చాడు. ఈ ఇద్దరూ పెళ్లిలో పరస్పరం అంగుళీయకాలు మార్చుకున్నారు. ఈ అంగుళీయకం చచ్చిపోయేటప్పుడు మాత్రమే, చచ్చిపోయాక శవానికి ఉన్నప్పుడే తీయాలి, అప్పటిదాకా తీయకూడదట అసలు. ఇప్పుడు కోపం వచ్చి చటుక్కుని నీ ఉంగరం నాకు అక్కర్లేదని మొహం మీద విసిరేస్తున్నారే. ఒక్కసారి భార్యాభర్తలిద్దరూ ఈ ఉంగరములు తీసి ఒకళ్ళ మొహాల మీద ఒకళ్ళు కొట్టుకుంటే ఇది విడాక్ ఇంకా తర్వాత వాళ్ళు కలిసి కాపురం చేయకూడదని కూడా ధర్మం. ఒక్క సరదా కోసం వీళ్ళిద్దరూ రాత్రిపూట అడ్డొస్తోందని ప్రేమతో తీసి పక్కన పెడితే తప్ప ఇచ్చేయకూడదనమాట. భార్యకి ఎప్పుడైనా కోపం వచ్చి నీ ఉంగరం నాకెందుకు దిక్కుమాలినవాడా అని విసిరేసిందా అతని మీద, ఇంకా తర్వాత అతనితో విడాకులు పుచ్చుకున్నట్టే మళ్ళీ వివాహం చేసుకోవలసినంత తంతు చేయాలి దానికి. అసలు ఒక పెళ్లికే తలప్రాణం తోక్కొస్తుంటే మళ్ళీ పెళ్ళంత తంతు ఎవడు చేస్తాడు ఇక్కడ? అలాగే భర్త కూడా ప్రాణం పోయినా ఇవ్వకూడదు. నేను చెబుతున్నది సామాన్యమైన వాక్కు కాదు, బృహస్పతి వాక్కు చెబుతాను. నా సొంత పెత్తనం చెప్పడల్లా, ఇది వివాహాల్లో నియమాల్లో ఉన్నాయి. చూడండి మహానుభావులు ఆ విషయాన్ని ఎంత బాగా చెప్పారు. కాబట్టి రాముడికి సీత తొడిగింది, సీతకి రాముడు తొడిగాడు. ఈ ఉంగరములు ఇద్దరూ ప్రాణం పోయేదాకా తీయకూడదు, అవతార సమాప్తి అయ్యేంత వరకు. అందుకే ఆ ఉంగరములు 2 చేతికి అలాగే పెట్టుకున్నారు ఇద్దరు. ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానం రావచ్చు, ప్రాణం పోయేదాకా తీయకూడదంటున్నారు, ఇప్పుడు హనుమంతుడికి తీసేందుకు ఇచ్చాడు అని. అసలు తన ప్రాణమే సీత. ఆ సీతని వెతికి తనకివ్వాలి, ఆవిడ బతకాలి, ఆవిడికి తానున్నానని గుర్తు చెయ్యాలి. ఇది సీతని తనని మళ్ళీ పెళ్లితో కలిపినట్టు కలిపేటటువంటి కార్యక్రమం. అందుకని వివాహం వంటి తంతు గనక ధర్మశాస్త్ర విరుద్ధం కాదు, అందుకని తీసిచ్చాడు తప్ప రాముడు లేకపోతే పొరపాటును కూడా తీయకూడదు. ఇక మీద మీరు గుర్తుపెట్టుకోండి, పెళ్ళిళ్లలో ఇచ్చిన ఉంగరాలు మాత్రం మార్చకూడదట. ఉంగరం బాగా పాడైపోతే భార్య చేతే ఉంగరం తీయించి మళ్ళీ కొత్త ఉంగరం చేయించుకుని తొడుక్కోవాలి. ఖర్చు భార్యను పెట్టమనకండి, పెళ్ళయ్యాక అది మీదే ఖర్చు. మగవాళ్ళు
అంచేత మళ్ళీ భార్యామణి నువ్వే చేయించాలట ఉంగరం అని ఆవిడ నెత్తి మీద పడకూడదు. ఖర్చు మాత్రం భర్తదే అని చెప్పానుగా. ఇవన్నీ కూడా బృహస్పతి శుక్రాచార్యుల యొక్క నియమాలన్నమాట. అందువల్లే రాముడు ఆ ఉంగరం చాలా జాగ్రత్తగా అట్టేపెట్టాడు, హనుమంతునికి ఇచ్చాడు. హనుమంతునికి ఇచ్చామన్నాడు ఇప్పుడు. అనేనత్వాం హరిశ్రేష్ఠ చిహ్నేన జనకాత్మజ మత్సకాశాదనుప్రాప్తం అనుద్విగ్నానుపశ్యతి. నాయన వానరశ్రేష్ఠ, ఈ ఉంగరం చూడగానే జనకాత్మజ నన్ను, మా నాన్నగారిని, వాళ్ళ నాన్నగారిని అందరినీ గుర్తుకు తెచ్చుకుంటుంది. ఎందుకంటే పెళ్ళి మళ్ళీ ఆవిడ కళ్ళ ముందు కనబడుతుంది కనుక వివాహ ఘట్టమంతా ప్రత్యక్షమవుతుంది నేత్రాల ముందు. అందువల్ల ఆమె నిన్ను తప్పక గుర్తుపడుతుంది. నాతో సమానుడివని, నా అనుయాయివని, నా ప్రాణమిత్రుడివని నిన్ను కనిపెట్టి చాలా ఉద్విగ్నురాలవుతుంది, ఆనందిస్తుంది. కొంచెం ఉద్విగ్నత వస్తుందని కూడా అనేశాడు. ఎందుకంటే దొరక్క భర్తకి సంబంధించినటువంటి వాడు ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వచ్చిన వ్యక్తి తన భర్త యొక్క చిహ్నాన్ని చూపించాడు. అందువల్ల ఆవిడ ఒక్క క్షణకాలం ఆ ఉద్విగ్నతకు గురవుతుంది. దాంతోపాటు నిన్ను చూచి భయం పడదు గనక అనుద్విగ్న అనుపశ్యతి. రెండు కూడా ఈ ఉంగరం చూడగానే నువ్వెవరో పరాయి వాడివి అనుకోదు, నువ్వు నావాడివి అనుకుని చూస్తుంది. రామదూతాన్ని గ్రహిస్తుంది. ఇంతవరకు చెప్పి ఇప్పుడు ఒక గొప్ప అత్యద్భుతమైన సంబోధన కూడా చేశాడండోయ్. అతి సర్వత్ర వర్జయత్తుని కదా శాస్త్రం. అతి అనే శబ్దం ఎక్కువ వాడకూడదు. అన్ని చోట్ల సర్వత్ర వర్జయత్తు, విడిచిపెట్టండి. కానీ ఒక్క దేవతల విషయంలో అతి ఇంకా గొప్పది అని అర్థం. అందుకే శివుడికి అభిషేకం చేసేటప్పుడు అతిరుద్రం, అతిరాత్రం, అతిమానుషం ఇలాంటి పదాలు వాడతాం. శివుడికి ఎన్నో పర్యాయములలో అలాంటి పదాలు వాడతాం. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? అతిబల బలమాశ్రితస్తవాహం హరివర విక్రమ విక్రమైః అనల్పైః పవనసుత యథా అభిగమ్యతే సా జనకసుత హనుమన్ తథా కురుష్వ. ఓ మహాబలశాలి, నువ్వు ఎంత బలశాలివో నన్ను లక్ష్మణుణ్ణి భుజం మీద కూర్చోపెట్టుకుని సుగ్రీవుడి దగ్గరికి ఋష్యమోక పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడే అర్థమైంది రామలక్ష్మణులు మొయ్యడం అంటే అంత తేలిక. అప్పుడే నువ్వు అతిబలుడివని అర్థమైంది. నీ బలమంతా చూపించు, ప్రదర్శించు. ఓ సింహ విక్రమ, ఇంతవరకు ఈ సృష్టిలో ఎవరూ నాకు చెయ్యలేని మహోపకారం నువ్వు ఒక్కడివే చేయగలవు. నీ ఇష్టం ఎంత వేగంగా వెడతావో, నీ బుద్ధిని ఎలా ప్రదర్శిస్తావో స్వేచ్ఛగా ప్రదర్శించు. కానీ హనుమ, జనకసుతని చూడాలి, ఆమెను నాకు తిరిగి అప్పగించాలి. ఈ సృష్టిలో నేను బ్రతుకుతున్నది జానకి కోసం, జానకి బ్రతుకుతున్నది నా కోసం. మేమిద్దరం తప్ప తక్కినవన్నీ ఆనుషంగికాలే. మా ఇద్దరం ఒకరి కోసం ఒకరం బ్రతుకుతున్నాం. మేమిద్దరం పక్కపక్కనుంటే లోకం అంతా శ్రేయస్సుతో ఉంటుంది. అటువంటి బహిఃప్రాణము అంతఃప్రాణము రెండు అయిన సీతని నీ చాకచక్యంతో పట్టి తీసుకొచ్చావంటే యావజ్జీవితం నేను నీకు కృతజ్ఞుణ్ణి ఉంటాను. రాముడు అంతటి వాడు కూడా చాలా కృతజ్ఞత అనే పదం వాడాడు. కృతజ్ఞత కలిగి ఉండడం చాలా గొప్ప విషయం. ఇంత ఉపకారము పొందిన మహానుభావులు యావజ్జీవితం అవతల వాడి యొక్క మంచితనాన్ని పొగుడుతూనే ఉంటారు. నేను నిన్ను యావజ్జీవితం ప్రశంసిస్తాను, వెళ్ళిరండి అనగానే అందరూ బయలుదేరారు. ఈ బయలుదేరేటప్పుడే హనుమంతుడు రాముడి చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేసి బయలుదేరాడు అని పరాశర సంహిత చెబుతున్నది. ఎప్పుడు ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ఇష్టదేవత కనుక, రాముడి గొప్పతనం ఎరిగినవాడు గనక ఒక 3 సార్లు ప్రదక్షిణ చేసి వెళ్ళాడు. ఎప్పుడైనా మంచి పనుల మీద విజయం కోసం వెళ్ళేవాడు తల్లిదండ్రులకి కానీ గురువుకి కానీ ప్రదక్షిణ చేసి వెడితే 3 సార్లు ఆ పనిలో విజయం తథ్యం. ఇంకా ఆ పనిలో వాడికి అపజయం తెచ్చిపెట్టే శక్తి ఒక్కటి కూడా ఉండదట. ఏ పనైనా, ఎంత క్లిష్టమైన పనైనా తల్లిదండ్రులు గురువు వాళ్ళకి ప్రదక్షిణ చేసి వెళ్ళారా ఆ పని వాడికి వచ్చి అయి తీరుతుందన్నమాట. అందులో విజయం లభించి తీరుతుంది. ఇప్పుడు రాముడు ఆయనకి తండ్రితో సమానం, గురువుతో సమానం, దైవంతో సమానం. అందుకే ప్రదక్షిణ చేసి బయలుదేరాడు. తూర్పు దిక్కుకు వెళ్ళినటువంటి వినతుడు నెల్లాళ్ల గడువులోపు తెగ తిరిగాడు, వెతికాడు, విసిగాడు, వేసారిపోయాడు, తిరిగి వచ్చాడు. మహాప్రభు మా వల్ల కాలేదండి, ఎక్కడ వెతికినా మాకు కనపడలేదండి సీత అన్నారు. అలాగే పశ్చిమ దిక్కుకు వెళ్ళిన సుషేణుడు కూడా గాలించి గాలించి అబ్బే ఏమీ లేదని వచ్చేశాడు. ఉత్తరం దిక్కుకు వెళ్ళినటువంటి వాడు కూడా వచ్చేశాడు.
చిట్ట చివరికి ఇక దక్షిణం దిక్కుకి వెళ్ళినటువంటి వాళ్లే ఆ పని నెల్లాళ్ల పాటు వెతుకుతూ కూర్చున్నారు. 3 దిక్కులకు వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేశారు. రాముడు కొంచెం నిరుత్సాహం పొందుతూ ఉంటే సుగ్రీవుడు అన్నాడు, రామా నువ్వేం భయపడక్కర్లా, వీళ్ళంతా పంపాలి కాబట్టి పంపాను కానీ, నేను ధర్మశాస్త్ర ప్రకారం అన్ని దిక్కుల్లో గాలించాలి కాబట్టి పంపాను కానీ, నాకు నమ్మకం దక్షిణం దిక్కునే ఉంటుంది సీత. సీతని తప్పక చూసి వస్తారు దక్షిణం దిక్కుకి వెళ్ళిన వాళ్ళు. అది కూడా ఎవరో కాదు, నచాన్యేన హనుమత, హనుమంతుడి చేత మాత్రమే సీత వెతకబడుతుంది, చూడబడుతుంది, తక్కిన వాళ్ళు ఎవరూ చూడలేరు, నాకు నమ్మకం అని చెప్పాడు ఆయన. అందరూ వచ్చేస్తుంటే రాముడు కొంచెం లోపల మరి ఉద్విగ్నత ఉంటుంది కదా, ఆ బెంగ తొలగించడానికి ఎప్పటికప్పుడు సుగ్రీవుడు ప్రస్రవణ పర్వతం దగ్గర, ఋష్యముఖ పర్వతం దగ్గర ఆయన్ని సముదాయిస్తూ ఉన్నాడు. ఇంకా హనుమంతుడు మొదలైనటువంటి వాళ్ళు సీతాన్వేషణకి దక్షిణ దిక్కుకు వెళ్ళారు. ఆయన చెప్పినట్టే ముందు వింధ్య పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మొదలుపెట్టారు. ఆ వింధ్యాటవులన్నీ తెగ తిరిగారు, కొండ గుహల్లో వెతికారు. అబ్బా, కొన్ని చోట్ల విపరీతమైనటువంటి కటిక చీకటి, కొన్ని చోట్లేమో అసలు అడుగు పెట్టడానికి వీలు కానటువంటి అడవులు, మరికొన్ని చోట్ల కేవలం జలాలు, అటువంటి చోట్ల వెతికారు. అలా ఓ చోటకు వెడితే అక్కడ ఒక అడవి ఉన్నది. అయ్య బాబు, అదేం అడవండి, అన్ని చెట్లన్నీ ఆకులు రాలిపోయి ఎండిపోయి ఉన్నాయి. కాలిపోయినటువంటి అడవిలో ఉంది. ఒక ముక్కలో చెప్పాలంటే భయంకరమైన వేసవి కాలంలో ఒక్క ఆకు కూడా లేకుండా కొమ్మలన్నీ ఎండిపోయి మోడులైపోయి ఉన్నాయి అక్కడ. అటువంటి అడవిని చూచి వీళ్ళు తెల్లబోయారు. ఇదేమిటండి, అడవిలో చెట్లన్నీ ఇలా మోడులైపోయాయి, మాట వరసకు కూడా ఒక్క చిగురాకు లేదు, నీరు లేదు, చల్లదనం లేదు, అన్ని చెట్లు ఇలాగ తగలబడిపోయిన కొంపల్లాగా ఉన్నాయి ఏమిటి అనుకుంటూ ఉంటే అప్పుడు హనుమంతుడు వాళ్ళకి చెప్పాడు, ఇది మామూలు వనం కాదు, కండు వనము అంటారు దీన్ని. పూర్వం కండుడు అని పేరు కలిగిన ఒక మహర్షి ఈ అడవిలో 10,000 సంవత్సరాలు జీవించాడు. ఆయనకి లేక లేక ఒక కొడుకు పుట్టాడు. ఈ కొడుకుని చాలా ప్రేమగా చూసుకునేవాడు ఆయన. ఇంకంతా ఇంత కదా, కొడుకు అంటే పంచప్రాణాలు. ఒక రోజున ఈ కొడుకుని వెంట పెట్టుకుని అడవిలో పళ్ళు కోసుకోవడానికి పెడుతూ ఉంటే అక్కడ ఒక పాము కాటు వేసింది. ఆ పాము కాటుతో కొడుకు చచ్చిపోయాడు. దాంతో ఆయనకు ఆగ్రహం కలిగింది. ఈ అడవి నా సర్వస్వం అనుకున్నాను, ఈ అరణ్యమే నా ఇల్లు అనుకున్నాను, ఈ అరణ్యం ప్రకృతి స్వరూపం, దేవతా స్వరూపం అనుకున్నాను. అటువంటిది ఈ అడవిలో నా కొడుకు చచ్చిపోయాడు. నా కొడుకు ప్రాణం తీసిన ఈ అడవి ఇక అడవిలో ఉండడానికి వీల్లేదు. ఈ రోజు నుంచి అడవిని శపిస్తున్నాను. చెట్లుంటాయి కానీ అవన్నీ మోడులైపోయి ఎండిపోతాయి, ఇక్కడెక్కడా చల్లదనం ఉండదు, శ్మశానంతో సమానమైనటువంటి ఈ అడవి ఇలాగే ఉండుగా కానీ శపించాడు. ఆ కండు మహర్షి శాపం వల్ల అప్పటి నుంచి ఎండిపోయిన మోడులైపోయిన దొంగలతో ఉంటుంది ఆ అడవి అంతా. ఆ అడవి ఎప్పుడు అలాగే ఉంటుంది. అంటే ఆ దొంగలు పడిపోవు, కొత్తగా చిగురించవు, ఎప్పుడు మోడు వనం అన్నమాట. అటువంటి ఆ వనాన్ని చూసి ఆశ్చర్యపోయి, అందుకే మహాత్ములకి కోపం తెప్పించకూడదు, అడవుల్ని కూడా మోడుల్ని చేసేస్తారు అనుకున్నారట. ఒక్క ఋషి శాపంతో అడవి అలా అయిపోయిందండి. ఋషులకి నిరంతరం తపోదీక్ష వల్ల వాక్శుద్ధి వస్తుంది. ఆ వాక్శుద్ధితో ఉపకారము చేయగలరు, తేడా వస్తే అంత అపకారము చేయగలరు. కానీ సాధారణంగా అపకారానికి వాడరు. ఎక్కడో వస్తుంది తిక్క కొంచెం. ఉన్న ఒక్క కొడుకు పోయేసరికి ఆయనకి బాధ తట్టుకోలేకపోయాడు అనమాట. దాంతో అడవిని శపించేసి అక్కడి నుంచి వెళ్ళి ఇంకో చోట తపస్సు చేసుకున్నాడు. ఇంకెక్కడి నుంచి ఇంకొంత ముందుకు వెళ్ళారు. ఈ అడవిలో ఉన్నంతసేపు వాళ్ళకి అశాంతిగా ఉందిట. అసలు ఇక్కడ ఎవరుంటారండి, ఈ చెట్టు కింద ఎవడుంటాడు, ఇక్కడ ఎవరు కనబడరు అనుకుని అది దాటి ముందుకెళ్ళారు. ఈ పట్టన్నీ లతలు, తీగలు, పెద్ద పెద్ద పొదలు, నాగజముడు, బొమ్మజముడు వంటివి, ఇంకా రకరకాలైనటువంటి పొట్టి చెట్లతో ఉన్న పొదలు, విశాలమైన మద్ది చెట్లు మొదలైనటువంటి చెట్లు, వీటన్నిటితో కూడిన ఒక భయంకరమైన కేకారణ్యం దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఓ పెద్ద కొండ గుహ ఉంది. ఆ కొండ గుహ దగ్గర నల్లని శరీరముతో 8 తాడి చెట్లు ప్రమాణంతో ఒక రాక్షసుడు కనబడ్డాడు. వాడు వీళ్ళను చూచి, అబ్బా చాలా కాలం నుంచి నాకు ఎంతసేపు పులులు, సింహాలే ఆహారంగా దొరుకుతున్నాయి, ఏనుగులను, మీలాంటి వానరులు దొరకలేదు. నరులన్నా వానరులన్నా నాకు భలే ఇష్టం. రండిరా, మిమ్మల్ని అందరినీ విరుచుకు తినేస్తాను, సాయంకాలం పూట బడ్డీ కొట్ల దగ్గర బజ్జీలు తిన్నట్టుగా మిమ్మల్ని తినేస్తాను, రండి రండి అని పిలిచాడు. దాంతో అంగదుడికి ఆగ్రహం కలిగి వీడే రావణాసురుడు అయి ఉంటాడు. ఈ దుర్మార్గుడే సీతను ఎత్తుకుపోయాడు. చూడండి అని ఎగిరి వెళ్ళి ఒక్క దూకు దూకి 4 పోట్లు డొక్కల్లో పొడిచి నెత్తి మీద దెబ్బ కొట్టాట. ఆ దెబ్బకి చచ్చిపోయాడు వాడు. తల పగిలిపోయి, కొబ్బరికాయ పగిలినట్టు పగిలిపోయి, నెత్తురు చిమ్మి చుట్టుపక్కల కొండంత శరీరంతో ఉన్న రాక్షసుడు ఢామ్మని పడిపోయాడు. ఆ రాక్షసుడు చావగానే వాళ్ళు కాస్త ఆ చుట్టుపక్కలంతా సీత ఉంటుందేమో అని వెతికారు, ఎవరూ కనపడలా. అబ్బే, వీడు రాక్షసుడు, రావణాసురుడు కాదురా ఎవరో అనుకున్నారు. నిజానికి వాడి పేరు
అనూచుడు అని ఒక రాక్షసుడు వాడు. వీడు శూర్పణఖకి బావమరిదవుతాడు. శూర్పణఖ భర్త విద్యుజ్జిహ్వుడికి సోదరుడు, అంచేత మరిదిగారు అవుతారన్నమాట. వాడక్కడ రావణాజ్ఞతో ఉన్నాడు. వీడి గురించి కూడా మనకి పరాశర సంహితలో చెప్పారు. మహావీరుడు వాడు, రావణుడు అంత కాకపోయినా. కాకపోతే వాడి ఆకారాన్ని బట్టి నల్లగా ఉన్నాడు కాబట్టి రావణుడు అనుకుని ఒక్క దెబ్బతో చంపేశాడు అంగదుడు. నిజంగా రావణాసురుడైతే ఒక్క దెబ్బకి నీ చేతిలో చస్తాడా అంగదా? వీడు రావణుడు కాదు, ఎవరో రాక్షసుడు అని తక్కిన వాళ్ళంతా అన్నారు. పోన్లే, ఏమైతేనే ఒక కంటకుడు, ఒక నీచుడు మరణించాడు అని ఆ చుట్టుపక్కలంతా చూశారు. తే ప్రవిశ్య ఆసుతం భేమం లతాగుల్మ సమావృతం. ఆ చుట్టుపక్కల ఉన్న కొండగుహలన్నీ ఏమో ఒకవేళ వీడు రావణుడు కాకపోయినా రావణుని యొక్క అనుచరుడై ఉండొచ్చు కదా, సీతని ఇక్కడెక్కడైనా దాచి ఉండొచ్చు కదా అని తెగ వెతికారు. వెతికి 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 విసిగిపోయారు. అలా వెళ్ళగా 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 తిరునెల్వేలి అంటాం ఇప్పుడు మనం, ఆ ప్రాంతానికి వచ్చారన్నమాట. తమిళనాడులో తిరునెల్వేలి అనే ప్రాంతం అని దీని గురించి మహానుభావులు వాసుదాసు గారు రాశారు, గోవిందరాజీయులు వారు కూడా రాశారు. అప్పట్లో, ఇప్పుడు కాదు కానీ ఆ ప్రాంతాన్ని కూడా వింధ్యశ్రేణి అని అనేవారట. పేర్లు కొంతకాలం పోయాక మారిపోతాయిగా, విభజిస్తారుగా. తిరునెల్వేలి వరకు ఉన్న పర్వత ప్రాంతాల్లో కూడా చాలా వరకు వింధ్య సాత్పురా శ్రేణి అనే పిలిచేవారు. మొత్తం మీద అక్కడికి ఒక కొండగుహ దగ్గరకు వచ్చారు. ఇక అక్కడికి రాగానే వీళ్ళందరికీ శరీరం అంతా బాగా డస్సిపోయింది. నడిచి ఎగిరి దూకి చెట్లెక్కి తిరిగి సరి అయిన తిండి దొరక్క అలమటించిపోయారు. ఇంకా 2 రోజుల్లో మాసం గడిచిపోతోంది, పైగా నెల్లాళ్ళు గడిచిపోతోంది. అందరూ నిరుత్సాహంతో ఇక మనం చచ్చిపోతామేమో అని అనుకుని చెట్ల కింద ఒక పావు గంట కూర్చుని నిద్రపోయారు. ఓ 10-15 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంద్రియాల్లోకి సత్వం వచ్చింది. దీన్ని బట్టి నాకు ఈ చదువుతున్నప్పుడు అనిపించింది అనమాట, వాళ్ళు కూడా క్షణకాలం హనుమంతుడు అంతటి వాడు కూడా డస్సిపోయాట. ఎందుకంటే తన శక్తి తనకి తెలియదు గనక. మిగతా వాళ్ళంటే వాళ్ళు ఇంత శక్తివంతులు కాదు, కానీ హనుమ కూడా వారితో సమానంగా అలసి కాసేపు విశ్రాంతి తీసుకున్నాక మళ్ళీ కొంచెం చైతన్యం వచ్చింది. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఎవరైనా విశ్రాంతి తీసుకుంటే ఇంద్రియాలకి చైతన్యం వస్తుంది, అలిసిపోయినప్పుడు నిద్రపోవడమే మంచి లక్షణం అనుకుని మళ్ళీ ఎక్కువసేపు నిద్రపోకూడదు కదా, ఉత్సాహం తెచ్చుకున్నారు. ఈలోపు పాపం అంగదుడు వీళ్ళందరినీ లేవండి లేవండి అంటూ అంటే కొంతమంది లేవలేకపోయారట. అందరూ నిరుత్సాహంతో నెల గడిచిపోతోంది, తెగ తిరిగాం, చెట్ల మించి దూకాం, కొన్ని చోట్ల నేల మీద వెళ్ళాం, ఒక్కో చోట తిండి దొరకదు, మంచినీళ్లు దొరకవు, విసిగిపోయాం. ఇక ఈ పరిస్థితుల్లో ఎగరలేకపోతున్నాం. ఎంత వెతికితే కనబడని సీత ఇంకెక్కడుంటుంది, మనం వెళ్ళామంటే సుగ్రీవుడు చంపేస్తాడు, ఓపిక లేదు అని కాళ్ళు పట్టు కూర్చున్నారు పాపం. ఇక్కడ మాత్రం అంగదుడు నిజమైన చాతుర్యం అంతా ఉపయోగించాడు. నాయనలారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉత్సాహం పౌరుషం ఉన్నవాడు ఎప్పుడైనా విజయం పొందుతాడు. ఒక పని చేస్తున్నప్పుడు అలసట వచ్చినా, ఏదైనా ప్రతిబంధకం వచ్చినా నిరుత్సాహంతో ఇక ఈ పని అవ్వదు అని కుంగిపోయిన వాడు నశించిపోతాడు. అనుక్షణము ఉత్సాహాన్ని విడిచిపెట్టని వాడే, పౌరుషమును అంటే పురుష ప్రయత్నాన్ని, మానవ ప్రయత్నాన్ని విడిచిపెట్టని వాడే ఏ కార్యంలో అయినా విజయం పొందుతాడు. నాకెందుకో ఇంకా శుభం కలుగుతుందనే అనిపిస్తున్నది. వెతకవలసినవి చాలా ఉన్నాయి. ఈ ప్రాంతానికి వచ్చాం, చూద్దాం, నడవండి అని ముందుకు కదిలారు. అక్కడికి రాగానే ఓ పెద్ద కొండ గుహ కనపడింది, బిలం. ఈ కింద నుంచి బిలంలోకి ఎక్కడానికి మెట్లు లేవు. ఆ కొండ మీదకి పాకడం కష్టంగా ఉంది. నిజంగా హనుమంతుడి లాంటి వీరుడు లేడని మనం ఇందాక తెగ చెప్పుకున్నామా, వాళ్ళు కూడా లోపలికి ఎగరలేకపోతున్నారట కొండ బిలంలోకి. ఏమిటి ఈ బిలము అని చూశారు వాళ్ళు. వృక్ష బిలము అంటారు దానిని. వృక్షము అంటే నక్షత్రము అని ఒక అర్థం, వృక్షము అంటే ఎలుగుబంటి అని ఒక అర్థం, వృక్షము అంటే మాయ అని ఒక అర్థం. వృక్షబిలము అని పేరు పెట్టడం ద్వారా అది మాయాబిలము అని ఒక అర్థం. పూర్వకాలంలో నక్షత్రములన్నిటికీ నాయకుడైన చంద్రుడు అక్కడికి వచ్చి కొంతకాలం తపస్సు చేశాడు. అందువల్ల కూడా దాన్ని వృక్షబిలము అన్నారు. జాంబవంతుడు ఒకానొకప్పుడు ఈ చరాచర జగత్తంతటినీ చుట్టబెట్టి వామనావతారంలో విష్ణుమూర్తి ఒక పాదం పైకెత్తుతున్నప్పుడు ఆ కొండగుహ దగ్గరకు వచ్చాడు. వృక్ష అంటే ఎలుగుబంటి, ఎలుగుబంటిగా ఉన్న జాంబవంతుడు కూడా అక్కడ అడుగుపెట్టాడు కాబట్టి కూడా దాన్ని వృక్షబిలము అన్నారు. ఆ బిలం దగ్గరకి పైకి ఎగబాకలేక అతి క్లిష్టతతో ఉంది. అందరిలోకి ముందు హనుమంతుడే పైకి వెళ్ళాడు. ఎందుకంటే అది నున్నగా ఉందిట. ఆ పైకి ఎగబాకాలంటే నాచు పట్టింది, సన్నగా నీళ్లు కింద కారుతున్నాయి. మీకు
కొండరాళ్ల మీద నాచు పట్టేస్తే పాకుడు పడితే ఏం ఎక్కుతాం? మనం చూస్తూనే ఉంటాం. అప్పుడప్పుడు కొండల్లోకి అహోబలం లాంటి చోట కొన్ని చోట్ల బండరాళ్ల మీద నాచు పట్టేసి కాళ్ళు పెడితే జారి డామని పడిపోవడంలా. కొండదాకా వెళ్ళక్కర్లా, ఇలాంటి మార్బుల్సో గ్రానైటో వేసిన చోట నీళ్లుంటే చాలు. కోతిలా ఎగిరాడు శిష్యుడు దాని మీద, ఎక్కడి అక్కడికి జారి డామని పడ్డాడు. రాళ్ల మీదే జారి పడుతూ ఉంటే ఆ పైన కొండ గుహల్లోకి ఎక్కడ ఎంత కష్టం అయినా పౌరుషంతో, పరాక్రమంతో, ఉత్సాహంతో అంగదుడు చెప్పగా అందరూ ఎగిరి మొత్తం మీద పైకి వచ్చారు. ఇప్పుడు ఆ కొండ బిల్లంలోకి వెళ్ళాలా వద్దా? లోపలంతా కటిక చీకటి, ఏమీ కనపడ్డంలా, కన్ను పొడుచుకున్న కానరాని గాఢాంధకారం అన్నమాట. కానీ ముందుగా హనుమంతుడు ఒక విషయం కనిపెట్టాడు. చూడండి వానరులారా, ఈ లోపల నుంచి చక్రవాకాలు, కొంగలు, హంసలు, జలకుక్కుటాలు, వలాహకాలు అనే పక్షులు వస్తున్నాయి. వలాహకము అనే పక్షిని ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు. గంగా యమునా నదులు సంగమం చేసే ప్రయాగ దగ్గర నీళ్లల్లో ఇప్పటికీ వలాహకములనే పక్షులు తేలుతూ ఉంటాయి. మరవరాలో ఏమైనా వేస్తే టుక్కుని తినేస్తూ ఉంటాయి. వాటికి వలాహకములు అని పేరు. వలాహకము లేక బలాహకము నీటి పక్షులు అన్నమాటవి. హంసల వలె కనపడతాయి. ఎంత బాగుంటుందండి సంగమానికి వెళ్ళేటప్పుడు పడవలో వెడుతూ ఉంటే. ఇప్పుడు యూట్యూబ్లో నా పేరుతో కొట్టేయండి మీరు ద్వాదశ జ్యోతిర్లింగాలని, అందులో ఈ ప్రయాగ క్షేత్రం అంతా చూపించాం. అందులో ఎన్ని తెల్లనివో అవి భలే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ కొంగలకి, ఆ వలాహకాలకి నమస్కారం చేయాలి. కొంగలు కూడా కదా, హంస జాతికి చెందినటువంటి పక్షులు అన్నమాట, పురాణ కాలంలో ఉన్నవి. వాటికి వలాహకములనే పేరుందని కూడా తెలియదు చాలామందికి. ఒక్క తులసీదాసు గారు ప్రయాగ క్షేత్రం దగ్గర ఈ పక్షులు బాగా ఉన్నాయని రామచరిత మానస్సులో బాగా ఉటంకించాడు. చాలా అందంగా ఉంటాయి. ఈసారి ఈ దృష్టితో మీరు త్రివేణి సంగమ స్నానానికి వెళ్ళినప్పుడు చూడండి అన్నమాట. తెల్లగా కొన్ని ముక్కులు ఎర్రగా అందంగా తిరుగుతూ ఉంటాయి. మనుషుల చుట్టూ, పడవల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వాటి కోసం ఏవో మరవరాలని, మిక్చర్లని కొని వీళ్ళు ప్యాకెట్లు విసురుతూ ఉంటే మళ్ళీ ప్లాస్టిక్ విసరకండి. ఆ కేవలం అవి విసిరితే పడగానే బలి తినేస్తాయి, గుటుక్ గుటుక్కుని తింటూ ఉంటాయి. మనుష్యులతో ఘనిష్ట సంబంధం కలిగిన పక్షులు ఇవన్నీ ఆ కొండ గుహలోంచి బయటకు వస్తున్నాయి, వృక్ష బిలం నుండి. ఆ బిలం నుంచి వస్తూ ఉంటే ఆయన ఏమన్నాడు హనుమంతుడు, సందేహము లేదు మనకి ఇది శుభశకునం. మళ్ళీ మనం రేపు యథాప్రకారంగా కలుసుకుందాం. కరెక్ట్గా 6:30 ప్రారంభిస్తున్నాం కనుక దృష్టిలో పెట్టుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.